హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. బీట్రూట్ పరోటా. నార్మల్గా చపాతీ పరోటా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము, కానీ ఒకసారి ఇలా బీట్రూట్ పరోటా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడాను. ఇలా కలర్ఫుల్గా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక ఆలస్యం చేయకుండా బీట్రూట్ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక కప్పు గోధుమ పిండికి ఒక బీట్రూట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక బీట్రూట్ని తొక్క తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 1 ఇంచు వరకు అల్లం ముక్కను కూడా తొక్క తీసేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని రెండింటిని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకేమీ లేకుండా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే కనుక మనకు పరోటా చేసుకున్నప్పుడు మనకు మధ్య మధ్యలో తగలకుండా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసేసుకున్న ఈ బీట్రూట్ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత గోధుమ పిండి వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ముందుగా వాటర్ ఏమీ వేసుకోకుండా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా చపాతీ పిండి ముద్దను కలుపుకోవాలి. మనం మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసేసుకుని ఆ వాటర్ని ఇలా వేసేసుకుంటే కనుక మనకు క్లీన్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఎక్కువ వాటర్ ఏమీ పట్టదు. ఇలా మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకుని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ పిండిని అంతా కూడా సాఫ్ట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత మరలా పైన ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని ఇలా మనం స్ప్రెడ్ చేసుకుని తర్వాత క్లాత్ ఏదైనా మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఒక 10 మినిట్స్ అలా పక్కన ఉంచితే కనుక మనకు ఈ పిండి మరింత సాఫ్ట్గా అవుతుంది. ఈ పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదు. మనం ఇలా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకుంటేనే పరోటాలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా చేసుకుని పరోటాలు మనకు చల్లారిన తర్వాత కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. ముందుగా మనకు ఏ సైజులో అయితే పరోటా కావాలో అంత పిండి ముద్దను తీసుకుని ఇలా ముద్ద చేసుకుని కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ ఈ పరోటాను వత్తుకోవాలి. చూసారు కదండి, పొడిపిండి చల్లుకుంటూ వత్తుకుంటే కనుక మనకు స్టిక్ అయిపోకుండా ఉంటుంది. ఈ పరోటాలు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు లేదంటే పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా స్నాక్స్ బాక్స్లోకైనా కూడా చేసి పెట్టవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల దీనికి కాంబినేషన్గా కూడా వేరే కర్రీ ఏమీ అవసరం ఉండదు. ఇలా ఉత్తినే తినేయవచ్చు. కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, నేను ఈ మందాన్ని ఒత్తుకున్నాను. ఇలా అయితే కనుక సాఫ్ట్గా మనకు బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఈ విధంగానే అన్ని పరోటాలను ఒత్తుకున్న తర్వాత వేడివేడి పెనం పైన వేసుకుని ముందుగా ఆయిల్ ఏమీ వేయకుండా 2 వైపులా కూడా మనం ఈ పరోటాలను ఉత్తినే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుని అప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే కనుక మనకు పరోటాలు బాగా ఫ్రై అవుతాయి. చూసారు కదండి ఎలా పొంగుతూ వస్తున్నాయో. ఇలా వస్తే కనుక పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకి. ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకుని రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా పెద్ద ఎక్కువేమీ అవసరం ఉండదు. ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇలా ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసుకుని తర్వాత 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన బీట్రూట్ పరోటా రెడీ అయిపోయింది. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఈ సైజులో ఒక 6 పరోటాల వరకు అయినాయి. దాన్ని బట్టి మీరు క్వాంటిటీ చూసుకోవచ్చు. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బీట్రూట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా 2 వైపులా కూడా మంచిగా ఈ పరోటా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని మిగతా పరోటాలను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసేసుకోవడమే. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ బీట్రూట్ పరోటా రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా కమ్మని పెరుగును కాంబినేషన్గా పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. నేనైతే పప్పు అలాగే పెరుగు కాంబినేషన్గా ట్రై చేశాను. చాలా బాగుంది. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇవి చల్లారిన తర్వాత కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న
బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.